సమాజంలో ఫోటో వీడియో జర్నలిస్టుల సేవలు అమూల్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఫోటో వీడియో జర్నలిస్టులను బండి సంజయ్ ప్రత్యేకంగా సత్కరించారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పలువురు ఫోటో వీడియో జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గత స్మృతులను స్మరించుకునేందుకు నిలువెత్తు నిదర్శనమే ఫోటో అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మరిచిపోయిన ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటో వీడియో జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెప్తుంది అన్నారు. ప్రజా సమస్యలను చూపించే ఒక ఫోటో ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తుందని తెలిపారు. ప్రస్తుత AI యుగంలో ఫోటోలు వీడియోల మార్ఫింగ్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో జరుగుతున్న పరిమాణాలన్నింటికీ తన కంటితో ప్రపంచానికి చూపించే ఫోటో వీడియో జర్నలిస్టులు పడుతున్న బాధలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని, ఎందరో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్లను కట్టించి ఇవ్వాలని, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. సమాజంలో ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నది. ఏమని చెప్తా ఉంటాం, 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో ద్వారా చెప్పగలుగుతాం. మనం ఇవాళ ఒక్క క్షణాన్ని మాత్రమే మనం బంధిస్తుందని చెప్పి అనుకుంటాం మనం ఫోటో అనేది. కానీ దానికి వెనుకన్న చరిత్రను ఇలా సమాజాన్ని చూపెట్టే ప్రయత్నమే ఇలా ఈ ఫోటో ద్వారా కానీ వీడియోగ్రఫీ ద్వారా మనం చూస్తూ ఉంటాం. మనం వయసు మారచ్చు, ఊరు మారచ్చు, మన జీవితం కూడా మారచ్చు, మనతో ఉన్న వాళ్ళు కూడా మారిపోవచ్చు. కానీ గత జ్ఞాపకాలన్నీ కూడా చెప్పేది ఫోటోగ్రఫీ. మేము కూడా ఇప్పుడు రాజకీయ నాయకులం. ఒకప్పుడు మేము ఈ వయసులో ఇది చేసినాం అని చెప్పి దానికి ఆధారం ఏంటి అంటే ఫోటో. అంటే కాలానికి సాక్షులు మీ చేతిలో కెమెరా కాదు. ఈ కాలానికి సాక్షులు జర్నలిస్ట్ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మాది, మీకు హెల్త్ కార్డులు ఇప్పించే బాధ్యత మాది, మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది. ఇలా మీరు మంచిగా ఉంటే ఇలా సమాజానికి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మేము చేసే గొప్ప పనులు కానీ, మంచి పనులు కానీ సమాజానికి పోయేటువంటి అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇంత విరిగినప్పుడు కూడా లాస్ట్ ఫైనల్ గా మీదే ఫైనల్. తప్పకుండా జర్నలిస్టులను, ఫోటోగ్రాఫర్లను, కెమెరాలను మేము ఆదుకొని తీరుతాం. ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. మేము బీజేపీ పాలిత రాష్ట్రాల తప్ప మిగతా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పరిస్థితి లేదు.